ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు మన పట్ల చూపుచున్న కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం మరి యొక్క వాగ్దానంతో మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను అని యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా సెలవిస్తున్నటువంటి వాక్కు ఏంటంటే, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలోనికి ఉంచెదనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆ అనుభవంలోనికి మనల్ని నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఎక్కించబోతూ ఉన్నాడు. మన స్థితిగతులన్నిటిని కూడా ఆయన మార్చబోతూ ఉన్నాడు. మన యొక్క పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చబోతున్నాడు. అవును, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకి ఇదే నా పరిస్థితి, ఈరోజు ఇలాగే ఉంటామని మనం ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఒక్క క్షణంలో ఆయన గొప్ప ఆశ్చర్యకారం, అద్భుతకారం చేయగల సమర్థుడు. నీవు యెహోవా యందు ఆనందించదు. ఎప్పుడు ఆనందిస్తామంటే, మనం దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఆయన మనల్ని ఎక్కించినప్పుడు మనం ఎంతగానో ఆనందిస్తాం. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క అనుభవంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు కనుక మనం ఎంతగానో ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఇది యెహోవా వాక్కు అని, దేవుని వాక్కుగా ఇది నీ వాగ్దానం మన పట్ల దేవుడు బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ అనుభవంలో గుండా మనల్ని దేవుడు నడిపిస్తాడు. అదే రీతిలో ఉన్నత స్థలంలోనికి దేవుడు మనలను ఎక్కించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు కొన్ని మాటలతో మనతో మాట్లాడటానికి ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అవును, మన కోరిక ఏమై ఉన్నదో, మన యొక్క ఆలోచన ఏమై ఉన్నదో, మనం దేని కొరకు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాము, మన వాంఛలన్నిటిని, మన కోరికలన్నిటిని కూడా ఆయన తీరుస్తాడంటే ఎప్పుడంటే మనం యెహోవాను బట్టి సంతోషించినప్పుడు. ఇందా మనం చదువుకున్న వాగ్దానంలో కూడా నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదను. స్వయంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను ఎక్కించేదను. మనమైతే మనం ఎక్కలేము, కానీ ఉన్నత స్థలంలోనికి మనం వెళ్ళలేము. కానీ దేవుడే మన పక్షంగా ఉండి సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా ఉన్నత స్థానంలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మరి నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయం గురించి మనం ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నావో ఆ కార్యం సఫలం అవ్వాలన్నా, మన ప్రార్థనలు సఫలం అవ్వాలన్నా, మన విజ్ఞాపనలకు ప్రార్థనలకు జవాబు రావాలన్నా మన మార్గం అంతా కూడా యెహోవాకు అప్పగించుకోవాలి. మనం ఆయన సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన సన్నిధిలో మనం హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆయనను నమ్ముకొని మనం జీవించినప్పుడు ఆయన మన కార్యములన్నింటినీ కూడా సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మనం ఏం చేయాలంటే, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతికే వారముగా ఉండాలి. మనం మన పనుల భారం అంతటిని కూడా దేవుని మీద ఉంచి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే స్థితిలో ఉండాలి. ఆయన కొరకు బ్రతికే వారముగా, ఆయన కొరకు జీవించే వారముగా, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించే వారముగా మనం ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన భారం అంతటిని ప్రభు సన్నిధిలో ఒక్కసారి కుమ్మరించుకున్నప్పుడు ఆయన వింటాడు కనుక, ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు కనుక మన ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. మన ఉద్దేశాలు సఫలం చేసి మన కార్యము నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మన ఆనందము మన సంతోషము ఎవరిని బట్టి ఉండాలంటే లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, కానీ ప్రభునందు మాత్రమే మన సంతోషం మన ఆనందం ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు మనం ఆనందించే వారమై ఉండాలి. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకునే వారమై ఉండాలి. మన భారమంతటిని ఆయన సన్నిధిలో పెట్టుకొని ప్రార్థన చేసుకునే వారమై ఉండాలి. యెహోవాను బట్టి మనం సంతోషించినప్పుడు ఆయన మన హృదయ వాంఛలన్నింటినీ కూడా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 33వ కీర్తన 20వ వచనంలో మనం చూసినట్లయితే, మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము గనుక ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. అవును, లోకంలో ఎవరిని బట్టి కూడా మన సంతోషం ఉండదు. ఒకవేళ ఉన్నది కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి మనం సంతోషించినప్పుడు ఖచ్చితంగా ఆయన నా ప్రార్థన ఆలకించి నా హృదయ వాంఛ తీరుస్తాడని మనం నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభువును బట్టి మన హృదయం సంతోషపడుతుంది. ఈ లోకంలో ఉన్న సంతోషాలు తాత్కాలికమైనవే. అవి ఎంతో కాలము నిలిచి ఉండవు. ఎవరి వల్ల మనకు సహాయం కలిగినది తాత్కాలికమైనది, కానీ దేవుని బట్టి మనం పొందే సహాయం శాశ్వతమైనది. ఆ సంతోషము శాశ్వతమైనది. మన హృదయము సంతోషిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేనా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. నీవు యెహోవా యందు ఆనందించదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని, మనకున్న పొజిషన్ మారిపోవాలని, మనం ఉన్న పరిస్థితులు మారిపోవాలని, ఇంకా దేవుళ్ళు ఆత్మీయ స్థితిలో ఎదిగేటప్పుడు మహిమ నుంచి అధిక మహిమలోనికి, కృప వెంబడి కృపలోనికి ఎదగాలని ఎంతగానో ఆశపడతాం. అలాగే కుటుంబ పరిస్థితుల్లో ఈ లోకంలో జీవించే జీవన విధానంలో కూడా అభివృద్ధి చెందాలని మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. మన ఆశను నెరవేర్చడానికి, మనం యెహోవా యందు ఆనందించడానికి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనల్ని ఆయన ఎక్కిస్తాడు. నేను నిన్ను ఎక్కించేదను అని దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది యెహోవా వాక్కుగా మనకి ఈ దినము విడుదలైంది కనుక ఆ వాక్కును మనం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు, అది ఒక వాగ్దానంగా మనం స్వతంత్రించుకున్నప్పుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క స్వాస్థ్యము మన అనుభవంలోనికి ఆయన తీసుకొని వచ్చి మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఈ వాక్యాన్ని మీరు ఎత్తిపట్టి అనుదినము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా యాకోబు అనుభవంలోనికి మీరు వెళతారు. దేవుని యొక్క ఉన్నత స్థలంలోనికి మీరు ఎక్కించబడతారు. ప్రభువును బట్టి మీరు సంతోషిస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. గొప్ప దేవా, మీకు వందనాలు. అవును తండ్రి, మీరు ఆశీర్వదిస్తే ఆపగల వారు ఎవరు లేరు ప్రభా, మీకు స్తోత్రాలు. మీరు యాకోబు యొక్క అనుభవంలోని నడిపిస్తే ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ఉన్నత స్థలంలోనికి మమ్మల్ని ఎక్కించడానికి అయా మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను తండ్రి అయా బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ధైర్యము విడవక సంతోషంతో మీ సన్నిధిలో ఆనందించు వారిగా అయా మిమ్మల్ని బట్టి వారి హృదయవాంఛలు తీర్చబడినట్లుగా, వారి కార్యములని సఫలమగునట్లుగా వారు మీ యందు భయభక్తులు కలిగి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయవారిగా ఉండేటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి. ఆమేన్.